మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో నేను వీడియో తీస్తుంటే నా చుట్టూరా టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుందండి. ఇక మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంటుందండి. ఈ మధ్య ఎండలు అసలు తగ్గడం లేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగే ఆల్రెడీ మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేశాను. ఇక ఇవాళ టిఫిన్ వచ్చేసి చపాతీ అండ్ ఎగ్ రోల్ చేద్దామని అనుకుంటున్నాను. మెత్తగా పొరలుగా ఉండే చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దామండి. నేను చెప్పిన చిట్కాలను పాటిస్తే చపాతీ పిండి అంటే గోధుమ పిండి ఎలాంటిదైనా సరే చపాతీలు అయితే చాలా మెత్తగా స్మూత్గా అయితే వస్తాయి. చపాతీల కోసం గోధుమ పిండి ముద్ద తయారు చేసుకుంటాం కదా, అలా చేసుకున్నప్పుడే గోధుమ పిండిలో కొద్దిగా పెరుగు, ఉప్పు, అదేవిధంగా కొద్దిగా ఆయిల్ వేసి మెత్తగా కలుపుకోవాలి. చపాతీలు చేసేటప్పుడే వీడియోలో చూపించిన విధంగా ఇలా కొద్దిగా ఒత్తుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని 3 మడతలుగా కానీ లేదా 4 మడతలుగా కానీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత తిరిగి చపాతీల కింద చేసుకోవాలి. చపాతీలను చేసేటప్పుడు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే చేయాలండి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ చేయకూడదు. దీనివల్ల గట్టిగా వచ్చేస్తాయి. హై ఫ్లేమ్లో వండడం వల్ల చపాతీలు అనేవి మెత్తగా దూదుల్లా పొరలుగా వస్తాయి అన్నమాట. మీరు వీడియోలో చూడొచ్చు. ఇవి చేసేటప్పుడే ఎగ్ రోల్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం కొద్దిగా వాటర్ తీసుకొని ఉప్పు కారం వేసుకొని 2 గుడ్లను అయితే వేసుకొని కలుపుకున్నాను. అండ్ తర్వాత నేను ఎగ్ రోల్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చీజ్ అనమాట. ఎగ్ రోల్లో చీజ్ వేస్తే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపించినట్టు దానిపైన చీజ్ వేసుకొని మడత పెట్టుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇక టిఫిన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మా పాప కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది. మంత్లీ వాషింగ్ మిషన్ క్లీనింగ్ అండ్ టిప్స్ కోసం ఒక వీడియో చేశానండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. అందుకోసం ఇవాళ బెండకాయ పులుసు పెడదాం అనుకుంటున్నాను. సో రైస్ పెట్టేసి స్టార్ట్ చేయాలన్నమాట. ఏంటి తల్లి, ముందు హాయ్ చెప్పిస్తాను. హాయ్ చెప్పు. మా పాప ఇవాళ ఇంకో మూడు అస్సలు బాగాలేదు, అందుకే మన అనేది వెళ్తుంది. ఇంకా ఇవాళ కర్రీ వచ్చేసి ఎగ్స్ బెండకాయ పులుసు పెడదాం అనుకుంటున్నాను. దీనికోసం ముందుగా చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఎగ్స్ని కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను.
కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటా, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసిన బెండకాయలను కూడా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి బాగా ఉడికేంత వరకు వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు, అదేవిధంగా రుచికి సరిపడా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉంచిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది. ఇంకో పక్కన నేను మా పాపకి ఆమ్లెట్ వేస్తున్నాను. ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదండి. ఎగ్స్ని ముందుగా ఆయిల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని వేపుకోవాలి. నేను అది క్లిప్పింగ్ మిస్ అయిందండి, అందుకే చూపించట్లేదు. ఈ విధంగా చింతపండు పులుసు వేసిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా వేపుకున్న గుడ్లు కూడా వేసుకొని దగ్గరికి ఉడకపెట్టుకోవాలండి. కర్రీ అనేది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక వంట పూర్తయ్యేలోపు నాకైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. నేను అవి ఆరబెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి పని అయిపోయిన తర్వాత మా పాపని కాసేపు అయితే ఆడిపిస్తున్నాను. ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత మా పాపని అయితే పడుకోబెట్టాను. తను 1 గంటన్నర అలా పడుకుంటుంది. ఈలోపు చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మంత్లీ మై క్లీనింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పాప పడుకున్న తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా, ఈ టైంలోనే నేనైతే కొన్ని పనులు అయితే చేసుకుంటాను. తను మెలకువగా ఉంటే చేసుకునేవదండి నన్ను పనులు, అందుకే ఈ టైంలో ఖాళీగా ఉంటుంది కాబట్టి చేసుకుంటున్నాను. నెలకు ఒకసారి ఈ షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకుంటాను. దీనికోసం నేను కాలిన్ని యూస్ చేస్తాను. మంత్లీ ఈ విధంగా క్లీన్ చేస్తాను. దీంతో పాటు షూ ర్యాక్ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసుకుంటాను. అదేవిధంగా వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఇలాగా కాలిన్ వేసి మంత్లీ క్లీన్ చేస్తాను. కిచెన్లో కూడా స్టాండ్ అది కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్టవ్ వచ్చేసి వచ్చిన కొత్తలో వాడేదాన్నండి. ఇది ఫర్నిచర్తో పాటు వచ్చింది, 4 బర్నర్ స్టవ్. దీంట్లో ఏంటంటే కొంచెం రిపేర్ చేయాల్సి ఉందండి. వంట చేసేటప్పుడే కొంచెం మసిగింద పట్టేస్తుంది అనమాట. నాకు కిచెన్లో కౌంటర్ టేబుల్ అది కూడా సరిపోవట్లేదు, అందుకు ఈ స్టవ్ని తిరిగి యూస్ చేద్దామని అనుకుంటున్నాను. క్లీనింగ్ అది కూడా పూర్తయిపోయిందండి. ఈ స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మా పాప అయితే నిద్ర లేచిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అలా అవుతుందండి. ఆరిన బట్టలు కూడా తీస్తున్నాను. నేను ఇలా బట్టలు తీసేటప్పుడే మా పాప నాకు మంచిగా హెల్ప్ చేస్తుందండి. ఈ విధంగా ఆరిన బట్టలు ఇచ్చి లోపల పెట్టేయమంటే చక్కగా పెట్టేస్తుంది అనమాట. ఈ విధంగా నాకు చిన్న చిన్న హెల్ప్లు అవి చేస్తుంటే నాకు చాలా క్యూట్గా అనిపిస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు కదండి, ఇంటికి ఆడపిల్ల అనేది చాలా అందమని. పెద్ద అయిన తర్వాత ఏ విధంగా హెల్ప్ చేస్తుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నాకు చిన్న చిన్న హెల్ప్లు అవి కూడా మంచిగా చేస్తుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 7 అలా అవుతుందండి. మేము కొంచెం వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవడానికి అయితే బయటికి వెళ్ళాము. వెళ్ళే దారిలోనే ఫ్లవర్ షాప్ ఉంటుందన్నమాట, ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడే మిల్లెట్స్ మ్యాగీ అది కూడా దొరుకుతుందండి. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అవి తీసుకుందామని ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. శ్రావణ మాసం అయినందువల్ల షాప్ ఎంట్రన్స్లోనే ఇక్కడ అమ్మవారిని మంచిగా డెకోర్ చేశారు. చూడ్డానికి అయితే చాలా బాగుందండి. ఇవి తీసుకొని దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంచెం వెజిటేబుల్స్ అవి కూడా తీసుకున్నాము.
సో ఇవి తీసేసుకున్న తర్వాత తిరిగి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.